యేసుక్రీస్తు నామంలో మీ ఏవరకు స్నేహవందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఈ వీడియోలోగా చెప్పాలి అని తెలుసుకున్నప్పుడు నాకు ఎంతో సంతోషమైందండి. ఎందుకంటే దేవుడు నా జీవనంలో చేసిన గొప్ప కార్యాలని చెప్పేదానికి నాకు ఎంతో సంతోషం. 1992 వర్షంలోగా నేను ఆ సమయంలో 30 ఏండ్లు అయ్యింది. ఆ సమయంలో మనకి మంచి కుటుంబమే ఉండింది. 2 చిన్న పిల్లలు. మా బర్త్డే అంటూ మంచివాడే. అది కాక నాకు ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగము ఉండింది. అది ఎక్కడ అంటే మన కర్ణాటకలోగా బెంగళూరులో ఉండింది. నేను పెరిగింది పెంచింది అంతాను నన్ను కర్ణాటకలోనే. ఆ సమయంలో నాకు సత్యదేవుడు ఎవరనో, జీవనం ఉండే దేవుడు ఎవరనో నాకు తెలియటం లేదు ఆ సమయంలో. అప్పుడు ఎందరో ఈ విగ్రహాలని ఆరాధించే మాదిరి నేను అట్లనే దేవునికి నమస్కారం చేసేదాన్ని. ఆ విగ్రహాల ముందర అడ్డుపడేదాన్ని. అండ్ ఇంకా నా తండ్రి నా తల్లి ఏ మాదిరి నాకు చెప్పించినారో అదే మాదిరి నేను పూజలు పునస్కారాలు అవన్నీ చేసేదాన్ని. అయితే దాన్ని ఇంకా నాకు ఒక సమాధానమో ఒక సంతోషమో నాకు కలగలేదండి. అది కాక మన జీవనంలో అప్పులు ఎక్కువైపోయినాయి. మనకి భరించలేక ఉండే ఆ కష్టంలో మనకి బిడ్డలకి కూడా అన్నం ఇచ్చేదానికో, ఒక మంచిగా భోజనం ఇచ్చేదానికో, గుడ్డలు ఇచ్చేదానికో కాక, స్కూలింగే కానీ అది యావదినను ఇచ్చేదానికి కాక అయిపోయినాయి. ఆ సమయంలో మా అమ్మ, మా చెల్లెళ్ళు, అక్కలు అందరూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎవరూనూ మాకు సహాయం చేయలేకపోయినారు. అది మనకి మంచిదే అయిందండి. ఎందుకంటే సంకీర్తనంలో 119 సంకీర్తనలో దావీదు చెప్పే ఒక వాక్యం ఉంది. 71వ వాక్యం తీసి చూస్తే దాంట్లో దావీదు చెప్తాడు, నా జీవనంలోగా నాకు వచ్చిన కష్టాలు నాకు మంచిదానికే అయినాయి. ఎందుకంటే ఆ దేవుని చట్టాలు తెలుసుకోవడానికి ఉపయోగపడినాయి అంట రాస్తాడు. అదే రీతి ఎవరు నాకు సహాయం చేయలేకపోయి నాకు ఎంతో కష్టం కలిగినప్పుడు నాకు ఈ సత్యదేవుణ్ణి తెలుసుకునేదానికి కలిగిందన్నమాట. అప్పుడు ఏం చేసినానంటే, ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లోగా ఇండియాలోగా మాకు దొరికే సంబళం కొంచెమే, దానికైనా ఎక్కువ సంబళం దొరికేది ఎట్లా అనే చింత నాకు పుట్టింది. అప్పుడు నేను అనుకున్నాను, వేరే దేశాలకి పోయి నేను పని చేస్తాను అని. ఆ సమయంలో నేను వేరే దేశాలకి అప్లై చేసేది, ఇంటర్వ్యూకి పోయేది. అలాగా నేను ఎన్నో ఇంటర్వ్యూలకి పోయినాను. అయితే దేవుని దయ వల్ల నాకు ఆ కువైట్ దేశంలోగా పోయి అక్కడ పని చేసేదానికి దేవుడు సందర్భం ఒదిగించినాడు. ఇంకా 2-3 రోజులు కాలేదండి, అప్పుడే ఒక సిస్టరు నాకు బైబిల్ తీసి ఇంకా ఉల్పత్తి అధ్యాయాలను ఇంకా మొదలుపెట్టి ఆ సిస్టరు నా కోసం చదివేదానికి ఆరంభించింది. అప్పుడు ఆ సమయంలో నేను తెలుసుకో ఉండేది ఏంటంటే, ఈ బైబిల్ మనకి ఈజీగా మనకి సులభంగా మనకి తెలుసుకోలేము. ఇదేంటో గొప్ప అయిన గ్రంథము, ఇంకా ఇది కఠినమైన గ్రంథం అని తెలుసుకున్నాను. అయితే ఆ అమ్మాయి చదువుతా పోయింది. ఆ సమయం నాకు దేవుడు ఎట్లా తన సృష్టి కార్యం చేసినాడు అని నాకు తెలుసుకున్నాను. ఆ సమయం నాకు దేవుణ్ణి ఊహించలేకపోయినాను. ఏంటి దేవుడు ఇలాగా సృష్టి చేసినాడా? దేవుడు తన చేయితో మనిషిని మంటితో బొమ్మ మాదిరి చేసి తన ఊపిరి ఊదినాడా? ఇదంతా తెలిసేటప్పటికి దేవుని గొప్పతనము, దేవుడు ఎంత మహోన్నతుడు అని తెలిసేకి సాధ్యమైంది. అది ఒక్కరోజు మాత్రమే బైబిల్ చదివిందండి. ఆ 2-3 రోజులు అయింది మమ్మల్ని వేరే హాస్టల్కి వేసేసినారు, వేరే హాస్పిటల్కి వేసేసినారు. అప్పుడు ఆ అమ్మాయి నన్ను ఇంకా దూరం అయిపోయింది. అయినా దేవుని స్నేహం
వెనకే వస్తానే ఉంది అన్నమాట. ఎందుకంటే నేను ఉండే హాస్టల్లో కానీ వేరే ఒక అమ్మాయి ఉండింది. ఆ అమ్మ పేరు జమున అని. అది నన్ను రూమ్లోకి పిలిచింది, రా నాతో మాట్లాడేదానికి అని. ఓకే, నేను ఒక సంధ్యాకాలంలోగా నేను వెళ్ళినాను. ఆడ పోయి వాళ్ళతో కొంచెం సేపు అది ఇది బిడ్లది అవి ఇవి మాట్లాడుకున్నాం. అంతా మాట్లాడుకున్నాక లాస్ట్లోగా ఆ అమ్మాయి నాకు ఒక బైబిల్ ఇచ్చింది. ఇది చదువు యమున అంట ఇచ్చింది. అన్నాక నేను దాన్ని తీసుకొని వస్తే నాకు ఒక రీతిగా ఆసక్తి పుట్టింది. అది దేవుడే నాకు ఆ ఆసక్తి పుట్టించినాడు. ఆ ఆసక్తితో నేను ఈ బైబిల్ని చదివేదానికి మొదలుపెట్టినాను. అది ఒక 2-3 వారాలు నేను చదవటం ఆరంభించినాను. అదే చదువుతా పోయినాను. అనంతరం ఆ జమునా సిస్టరే ఒకరోజు వచ్చి ఆ బైబిల్ని వాపసు అడిగి తీసుకొని వెళ్ళిపోయినది. ఈ బైబిల్ని ఎప్పుడు నేను చదివేదాన్ని చూసిన వేరే ఒక సిస్టరు నా రూమ్లో పక్కలోనే ఒక సిస్టర్ ఉండింది. ఆ అమ్మాయి పేరు ఏమంటే అన్నమ్మ. ఆ అన్నమ్మ సిస్టరు నన్ను అడిగింది, ఎందుకు యమునా ఇప్పుడు నువ్వు ఏంటి బైబిల్ చదవటం లేవే ఎందుకు అని అడిగింది. అప్పుడు నేను చెప్పినాను, నాది ఆ బైబిల్ కాదది, అందుకే ఆ బైబిల్ ఆ సిస్టర్ తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పేసిన. అప్పటికి ఈ సిస్టరు పరిగెత్తిపోయి తన రూమ్ని ఇంకా ఒక బైబిల్ తెచ్చిచ్చింది. అప్పుడు ఆ బైబిల్ని ఆ అమ్మాయి తెచ్చిచ్చి నా జొతలో ఒక మాట చెప్పింది, నువ్వు పుదియ నియమం దాన్ని చదువు, నీకు బాగా అర్థమవుతుంది అని, ఇంకా యోహనాన్ని రాసిన సువిశేషం నువ్వు చదువు అని చెప్పింది. అదే ఆ అమ్మ చెప్పిన పాటియే నేను దాన్ని చదివేదానికి మొదలుపెట్టినాను. చదివే ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడేదానికి ఆరంభించినాడు. హోసేయ ప్రవచనంలో 2వ అధ్యాయం 14వ వాక్యంలోగా ఇలాంటి చెప్తుంది, మరుభూమిలో నా బిడ్డల్ని తీసుకొని పోయి నేను వాళ్ళని హృదయంగా మాట్లాడతాను అని. అదే రీతిగా నన్ను ఆ కువైట్ మరుభూమిలోగా నన్ను తోడుకొని పోయి దేవుడు నాతో మాట్లాడేదానికి సందర్భమైందన్నమాట అండి. అప్పుడు ఆ వాక్యాలు చదివేటప్పటికి నాకు ఎంతో సమాధానం కలుగుతుంది. చదివేటప్పటికి సమాధానం కలుగుతుంది, మళ్ళీ నాకు అదే భారాలు అలాగా ఉండింది. అది కాక దేవుడు నాతో ఎన్నో నా తప్పులు నా పాపాల గురించి దేవుడు మాట్లాడినాడు. అది కాక విగ్రహం పెట్టి ఆరాధించటం దేవుని కోపం సంగ్రహించుకోవటమే అని నాతో బాగా మాట్లాడినాడు దేవుడు. దాన్ని గురించి అంత చింత చేసేటప్పుడు నాకు చాలా పశ్చాత్తాపం వచ్చేసేదండి. నాకు అయ్యో నేను ఎంత పెద్ద ద్రోహిను అని నేను తెలుసుకొని నాకు ఎంతో దుఃఖం వచ్చేదాన్ని. అయితే నేను అదే బైబిల్ని ముందర చదువుతా పోయేటప్పటికి నాకు తెలిసింది, దేవుడు అలాగా మనిషిని దుఃఖంతో నిలిపేవాడు కాదు, ఆ పాపాలని నివారించటం చేసేదానికోసం ఒక రక్షకుడిని పెట్టినాడు. అది ఆ యేసుక్రీస్తు తాను మన పాపాలనంతా తీసుకొని తాను శిలువలో తన ప్రాణమే ఇచ్చి మమ్మల్ని కాపాడటం కోసరం తాను కష్టాలు అనుభవించినాడు. అని ఇంకా అతను మరణం అయినాక అట్లనే మరణించి అట్లే మన్ను కాలేదు, ఆయన 3వ దినం పైన లేచినాడు. ఆయన ఇప్పటికీ జీవించటం ఉంది అనేది తెలుసుకోవడానికి నాకు సాధ్యమైంది. అదే ఆ సమయంలో నాకు ఈ దేవుని వాక్యం అంటే దేవుని వాక్యం బైబిల్ అంటే దేవుడు మనిషితో అతను మాట్లాడే జీవనం ఉండే దేవుడు అనేది నాకు తెలియటమే లేదండి ఆ సమయం. అయినా నాతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పుడు ఒక్కప్పటికి ఆ సమయం ఒక సందర్భంలో నేను వేరే ఒక సిస్టర్ రూమ్లో వెళ్ళినాను. ఆ సమయంలో ఒక టేప్ రికార్డర్లో ఒక అమ్మాయిది సాక్ష్యం వాళ్ళు వింటున్నారు. అది ఇంగ్లీష్లో ఉండింది. అప్పుడు నాకు దాన్ని వినేదానికి మొట్టమొదలు ఇంకా లాస్ట్ వరకు వినేదానికి సందర్భమైందండి. దాంట్లో ఆ అమ్మాయి పార్శ్వవాయువు వచ్చి బెడ్లోగా
బెడ్ రిడన్ పేషెంట్ అయిపోయింది. అయితే దేవుని పేరులో ఒకే సూపర్ న్యాచురల్గా ఒక అద్భుతంగా ఆ అమ్మాయి సౌఖ్యం పొందిందన్నమాట. అది మాత్రం కాక ఆ అమ్మాయి తన జీవనమునే యేసుక్రీస్తునికి అర్పించుకొనింది. అది కాక యేసుక్రీస్తుడు ఆ అమ్మాయి పాపాలు అంతాను క్షమించి అతడు తన దయ చూపించినాడు అన్నమాట. దాన్ని క్యాసెట్లోగా తన సాక్ష్యం ద్వారా ఆ అమ్మాయి అవతరించుతా వస్తుంది. ఆ టెస్ట్ మనీ అంతా అయిన శేషం మనం ఒక చిన్న ప్రార్థన కూటం మాదిరి ఒక 3-4 కూకొని మనము ప్రార్థనకి కూకొన్నాము. అప్పుడు నా హృదయంలోగా చాలా పశ్చాత్తాపం, చాలా పాపంది గోచరమయ్యి నేను ఏడ్చేదానికి మొదలుపెట్టినాను. చాలా పొద్దు ఏడ్చినాను. నా జొత్తులో ఉండే సిస్టర్లు అది వేడిని విడు అని చెప్పినారు. అట్లనే 5 నిమిషాల వరకు నేను వేడిసినాను. అండ్ ఇంకా చిన్న ప్రార్థించినాము. దేవుడా, నా పాపాలనంతా మన్నించు, దేవుడా నన్ను స్వీకరించు అని అలాగా చిన్నగా ప్రార్థన మనసులో చేసుకున్నాను. అయినా నేను వాక్యంలోగా నేను ఉచ్చరించలేకపోయినాను. అలాంటి సందర్భం జరిగింది. అది అయినాక వేరే ఒక సందర్భం అంటే ఈ అన్నమ్మ సిస్టరు ఒక రోజు సంధ్యాకాలంలో మనం షాపింగ్ వెళ్తాం రా అంట పిలిచింది. అప్పటికి నేను షాపింగ్ అనేటప్పటికీ సంతోషంగా నేను వెళ్ళినప్పటికీ ఆ షాపింగ్ అంతా తీరిందన్నమాట. అప్పుడు ఆ సిస్టర్ నన్ను, అయ్యో ఒక బైబిల్ క్లాస్ ఉంది ఏమన్నా రా, ఒక అరగంట మాత్రమే వచ్చేసేయంట చెప్పింది. అప్పటికి నేను నో అంట చెప్పలేక నాకు బేజారుతోనే నేను మనసు ఇబ్బందిగా నేను పోయి ఆడ బైబిల్ క్లాస్లో కూర్చున్నాను. ప్రసారం చేసే పాస్టర్ గారు వాళ్ళు మలయాళంలో ప్రసారం చేస్తూ ఉన్నారు. నాకేంటి తెలియటం లేదండి. అయినాను నేను ఊరికే కూర్చున్నాను. అండ్ ఇంకా నా హృదయంలోగా ఎన్నో తొందరలు, భారాలు, అండ్ ఇంకా పిల్లోళ్ళని విడిచిపెట్టిండే ఒక వేదన అన్నీ పెట్టుకొని నేను అట్లా ఉన్నాను. అట్లా ఉండేటప్పుడు నా పక్కలో ఉండే అన్ని సిస్టర్లును వాళ్ళందరూను దేవుణ్ణి ఆత్మలో సత్యంలో వాళ్ళు ఆరాధించేవాళ్ళు, అన్య భాషలతో ఆరాధించేవాళ్ళు. అదిను నాకు తెలియటంలే, ఆ ప్రచారం చేసిన ఆ ప్రసారము నాకు తెలియటంలే. అయితే ఒక గొప్ప కార్యం నా హృదయంలోగా జరిగింది. అదేమంటే నా హృదయంలో ఉండే బరువంతా దేవుడు పైనికి తీసుకొనేసినాడు, దాన్ని మార్చేసినాడు అన్నమాట. నాకు కంప్లీట్ ఒక సంపూర్ణంగా ఒక సమాధానం నా హృదయంలోగా దేవుడు నించేసినాడు. ఈ సంగతిని నేను ఈ సిస్టర్ అన్నమ్మకి నేను చెప్పలేదు, దాన్ని పంచలేదు. ఎందుకంటే మళ్ళీ ఈ అమ్మ నన్ను ప్రార్థనా కూటాలకి పిలుస్తుందనే ఒక దిగలతో నేనేం చేసినాను, నేను దీన్ని చెప్పక మనసులోనే ఉంచుకున్నాను. ఈ సందర్భం నడిచినది. ఇంకా మనకి డైలీ మనకుండే ఆ డ్యూటీస్, అలాగా డ్యూటీకి పోయేది. సంధ్యాకాలంలో వచ్చేటప్పుడు నేను బైబిల్ యథాప్రకారంగా నేను చదివేదాన్ని. ఇలాగా ఉండే ఆ సమయంలో ఒక్కరోజు అన్నమ్మ సిస్టర్లోగా ప్రార్థనా కూటం పెట్టినారు. ఆ ప్రార్థనా కూటం అంటే ఒక 5-6 మంది చిన్నోళ్ళు వచ్చి కూర్చొని అన్ని సిస్టర్లు కూర్చొని ప్రార్థన చేసేది అంతే. ఇంకేంటి పెద్ద ప్రార్థనా కూటం ఏంటి కాదు. అప్పుడు ఆ సిస్టరు ఆ ప్రార్థనా కూటంకి నన్ను ఆహ్వానం చేసింది, రా అని. అప్పటికి నాకు ఇష్టం లేదు, అయినా ఏంటైనా పిలుస్తుంది కదా అని నేను అక్కడ ఊరికి కూర్చున్నాను. ఆ సందర్భంలోగా నన్ను మాటలు, సాక్ష్యం చెప్పటము, ప్రార్థనము అన్నీ మలయాళంలోనే ఉండింది. అప్పుడు నాకు ఏంటి గ్రహించలేకపోయినానండి. అయితే ఒక సిస్టరు నన్ను గురించి అడిగింది, యమునా నీకు యేసుక్రీస్తుడే నీ రక్షకుడని నీకు విశ్వాసం ఉంటే దాన్ని చెప్పుకో అని చెప్పింది. అండ్ ఇంకా ఆ తీర్మానం నీకుందా అని అడిగింది. అప్పటికి నేను ఏమీ మాట్లాడకపోయినాను. అయితే దేవుని ఆత్ముడు ఎన్నో వాక్యాలు నాకు హృదయంలో నాకు మరుకళిస్తానే ఉన్నాడు. ఏంటంటే నాకు పాపాల బోధాలు, ఇంకా యేసుక్రీస్తు ఎలాగ నా పాపాలని మోసినాడు, ఇంకా దేవుడు చేసిన ఆ పరమ యాగం ఏమని నాకు బాగా గుర్తుకొచ్చింది.
అప్పటికి నేను యేసుక్రీస్తును కాక వేరే ఇంకెవరున్నారు ఈ పాపాలను విమోచన చేసేదానికి? నాకు ఇంకెవరూ లేదు, యేసుక్రీస్తుడు మాత్రమే అని నేను మనసులో తీర్మానం చేసుకున్నాను. అండ్ ఇంకా నాకు ఆ సంశయము పెట్టుకోక నేను చేసినాను, యేసుక్రీస్తుని నా రక్షకునిగా, నా కర్తనుగా నేను స్వీకరించినాను. ఆ దివసం ఇప్పటికీ నాకు మరి ఇక అలాగా ఇప్పుడే జరిగిన మాదిరి ఉంది. అది ఎప్పుడంటే 28వ తేదీ డిసెంబర్ 1992లోగా ఆ రక్షా కార్యం నా జీవనంలోగా వచ్చింది. అంటే యేసుక్రీస్తు నా హృదయంలోగా వచ్చినాడు అన్నమాట. అంటే నాకు ఒక పునర్జననం, నాకు కొత్త జీవితం యేసు కర్తావు నాకు కలిగినాడు. ఆ సమయంలో ఆ సిస్టరు నాకు ఒక చిన్న పేపర్ ఇచ్చింది. దాంట్లోగా రాసింది, నువ్వు కొత్త సృష్టి, క్రీస్తు కోసం కొత్త సృష్టివు అని చెప్పి కొన్ని బైబిల్ రెఫరెన్సెస్ రాసి దాంట్లోగా ఈ రెఫరెన్సెస్ని నువ్వు శ్రద్ధగా చదువు అని రాసి ఇచ్చింది. దాన్ని నేను తీసుకున్నాను. అది కాక ఆ సిస్టర్ చెప్పిన మాట వేరే ఒకటి ఏంటంటే, యేసుక్రీస్తులో విశ్వసించే వాళ్ళకి దేవుడు ఒక గిఫ్ట్ ఇస్తాడు, అంటే ఒక బహుమానం ఇస్తాడు అని చెప్పింది. అప్పటికి నాకు ఒక ఈ చిన్న బిడ్డలు ఒక అప్ప అమ్మ ఒక బహుమానం ఇస్తారు అంటే ఎంత సంతోషంగా దాన్ని పొందేదానికోసం ఆసక్తితో ఉంటుందో, అలాగే నాకు హృదయంలో నాకే ఆసక్తి కలిగింది. ఎందుకంటే ఈ గిఫ్ట్, ఈ బహుమానం నేను దేవుణ్ణి ఇంకా పొందాలి అని. అయితే ఆ సందర్భంలో నాకు ఈ పవిత్రాత్మని గురించి, దాని గుర్తులు గురించి ఏంటి నాకు తెలియటం లేదు. అండ్ ఇంకా దీనికోసం ఎలాగ ప్రార్థన చేయాలనేది కూడా నాకు తెలియటం లేదు. అండ్ ఇంకా పవిత్రాత్మది ఎక్కడెక్కడ వాక్యాలు ఉంది ఏమీ నాకు ఆ దివసంలో తెలియలేదు నాకు. అయితే నాకు దాహం ఉండింది, నాకు ఆకలి ఉండింది. దేవుడు అతన్ని నమ్మిండే ఆ పిల్లలకి ఇచ్చే ఆ బహుమానాన్ని గురించి నాకు చాలా ఆసక్తి కలిగింది. యేసుక్రీస్తుని విశ్వసించిన నాకు ఆ బహుమానం నాకు దొరకాలి అని నాకు హఠంగా నేను ఉపవాసం చేసేదానికి అండ్ ఇంకా దేవుని బిడ్డలతో నేను ఆరాధించడంకు మొదలుపెట్టినాను. ఆ సందర్భంలో దేవుని దయ అంట మాత్రమే నాకు చెప్పగలగం. ఎందుకంటే అతడు పవిత్రాత్మతో నన్ను నించినాడు. ఎప్పుడు నా దోషాలు, నాది పాపాలు అన్నీ ఉండేటప్పుడే, నాకు ఏంటి తెలియక ఉండే ఆ సమయంలోనే దేవుడు నా మీద దయ చూపినాడు. అతని పవిత్రాత్మన శక్తి నా మీద కుమ్మరించినాడు అన్నమాట. ఆ సందర్భం అయిన అనంతరం నాకు దేవుని స్నేహం ఎక్కువగా నాకు ఫీల్ అయిందన్నమాట. నా హృదయంలో ఎక్కువగా ఎప్పుడు దేవుని స్నేహం, ఎప్పుడు నడిచేటప్పుడు, నేను పని చేసేటప్పుడు ఎప్పటికీ నన్ను దేవుని స్నేహం ఎప్పుడు నాకు జొతలోనే ఉండే అనుభవాలు అవుతూ ఉండింది. ఆ సమయంలో నాకున్న పాత అప్పులది భారమో లేకుంటే పిల్లోళ్ళు నా జొతలో లేదనేదో యావది నాకు యోచన రాలేదు. నాకు ఎప్పటికీ నేను యేసుక్రీస్తుడు ఇంత ప్రీతి నా మీద చూపించినాడు అనే ఒక కార్యమే నా హృదయంలో నిండిందండి. అది కాక నా హృదయంని ఎక్కువగా ఎలుగు చేసినాడు దేవుడు. ఎందుకంటే నేను చదివే ఆ వాక్యాలని ఎక్కువగా ఆళంగా గ్రహించబడుతున్నాను. అలాగా ఆ మాటల్ని ఎక్కువ కార్యాలు దేవుడు నాతో మాట్లాడేదానికి ఆరంభించినాడు అన్నమాట. ఆ సమయం ఏమైందంటే దేవుడు వాక్యంలో ఉండే ఆ దీక్షా స్నానం అంటే జలస్నానం పొందటం అనివార్యమని దేవుడు నాతో మాట్లాడినాడు. అయినా నాకు ఒక రీతి నాకు దిగులు ఉండిందనమాట. ఎందుకంటే నా యజమానుడు, నా రిలేటివ్స్, మా అప్ప అమ్మ, అక్కలు, మా తమ్ముడు అందరూ ఏమంటారో, ఎట్లా దానికి ప్రతికరిస్తారో అని ఒక దిగులు ఉండింది నాకు. ఆ సమయంలో దేవుడు నన్ను విడిచిలేదు. దేవుని వాక్యం చదువుతా నన్ను ధైర్యం పడిచ్చినాడు. ఎట్లంటే మాథ్యూ చాప్టర్ 10
వర్సెస్ 28 అది చదివేటప్పటికి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మిమ్మల్ని శరీరాన్ని మాత్రం దండించ శక్తులైన ఆ మనుషుల్ని భయపడకండి, వాళ్ళు మీ ఆత్మని దండించలేరు. అయితే మీరు దేవుణ్ణి భయం పడండి, అతడు మీ శరీరంని కాక ఆత్మని ప్రాణాన్ని దండించి నరకానికి తಳ್ಳగలడు అని. అప్పటికి నాకు ఒక రీతిగా నాకు దేవుణ్ణి భయం పడాలా, మనిషిని కాదు అనేది ఒక దృఢమైన మనస్సు అయింది. అయినా అది కాక దేవుని స్నేహం నన్ను నిర్బంధించిందన్నమాట. యేసుక్రీస్తుడు తన ప్రాణమునే మన కోసం ఇచ్చి మమ్మల్ని విడుదల చేసిన ఆ సందర్భంలో మేము ఒక చిన్న కల్పన అంటే దేవుని కోసము అతని కోసము మనం హృదయం ఇయ్యటం అండ్ ఇంకా అతను కూడా మనం నడయటం ఇది మనకి చేయటం కాలేదు అంటే అది సరి అయింది కాదు. దేవుని స్నేహంకి బదులుగా మనం స్నేహం చూపెట్టాలి అని నాకి హృదయంలో వచ్చింది. అప్పటికి నేను తీర్మానం తీసేసుకున్నాను, నేను ఎట్లయినా నన్ను బ్యాప్టిజం పొందాలి. దేవుని కల్పన ఇది, దేవుని తీర్మానం ఇది నేను తీర్మానం చేసిండే ఆ దీంట్లోగా నేను నిలియాలి అని చెప్పి నేను నా యజమానికి నేను చెప్పినాను, ఇట్లా నేను దీక్ష స్నానం పోతున్నాను, నేను ఇంకా మొదలు ఉండిన యమున కాదు, నేను కొత్త యమున, ఈ క్రీస్తువుని మాత్రం సేవించటం ఉండే యమున అని నేను చెప్పటం మొదలు అయ్యింది. అప్పటికి మా యజమానుడు చాలా గలిబిలి అయిపోయినాడు అన్నమాట. అతను మా అమ్మ దగ్గరికి పోయినాడు, మా అక్క బావ వాళ్ళ దగ్గర అందరూ అన్ని దగ్గర పోయి వాళ్ళు ఏం చెప్తారో అని చూసినాడు. అయితే వాళ్ళు ఎవరూ అతనికి సహాయంగానో ఏమీ చెప్పలేదు. వాళ్ళు చెప్పినారు యమున తీరిపోయింది, మా భాగానికి అది లేదు అని చెప్పేసినారు. అయితే దేవుని దయ వల్ల నేను ఒక లెటర్ రాసినాను. ఆ లెటర్లోగా మా యజమానికి ఒక రిక్వెస్ట్ చేసినాను, ఏంటంటే ఈ అడ్రస్లోగా ఒక చర్చ్ ఉంది, ఆ అడ్రస్కి పోయి నువ్వు ఆ చర్చిలోగా నువ్వు అటెండ్ చెయ్యి ప్లీజ్ అని రాసినాను. ఆ సమయంలో అది ఏంటి మనసులోగా కలిగిందో ఏంటో, దేవుడు అతన్ని నిర్బంధంగా పోయి అక్కడ చర్చిలోగా పోయినాడు. అతడు ఏంటి సంతోషంగా ఏంటి కాదు పోయింది. అయితే పోయేటప్పుడు ఏంటో కసివిసిగానే పోయినాడు. పోయేటప్పుడు అక్కడ ప్రీచింగ్ అన్నీ విన్నాడు. ప్రీచింగ్ కింద ఎక్కువగా యేసువిన్న నామంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో దయ్యాలు మనుషుల్ని విడిచిపోవటం ఇవన్నీ నేను చూసేటప్పటికి ఆయన అనుకున్నాడు, ఈ యేసువిన్న నామంలో ఇంత శక్తి ఉంటే ఈ బైబిల్లోగా ఏంటో రహస్యం ఉంటుంది, నేను చదవాలా అంట అనుకున్నాడు. అప్పటికి ఆ బైబిల్ పాస్టర్ గారు ఇచ్చినారన్నమాట. ఆ బైబిల్ని తీసుకొని వచ్చి అతడు చదివేదానికి మొదలుపెట్టినాడు. నేను మొదలనే వర్షం లీవ్లో నేను వచ్చేదానికి మొదలే అతడు దీక్ష స్నానం పొందేసినాడు. అదే మా తల్లి తండ్రి, నా అక్క బావ, మా తమ్ముడు వీళ్ళెవరూ నా జొతకి రాకపోయినా దేవుడు నా భర్తని సెలెక్ట్ చేసుకున్నాడు. నా బలహీనతకి దేవుడు ఏం చేసినాడు, నా భర్తని నా తోడుకి పెట్టినాడు. మనం ఇద్దరు సత్యంలో ఆత్మలో ఆరాధించే కూటానికి పోయి సత్యంలో ఆత్మలో ఆరాధిస్తూ వస్తున్నాం. అది కాక నా జీవనంలో మొదలు క్రీస్తుని లేక ఉండే ఆ సందర్భంలో ఒక అర్థము నాకు జీవనంలో ఉండలేదు. అదే దేవుని స్నేహము నాకు తెలియటం లేదు. అది కాక నిత్యత అండ్ ఇంకా నిత్యోదయ ప్రత్యాశ అదంతా ఏంటండి నాకు ఏంటి తెలియటమే లేదు. నేనేంటి జీవిస్తున్నాను, నాకు ఏంటి కావాలా, నాకు జీవనంలోగా ఇల్లు గుడ్డలు ఇవి మాత్రమే నాకు అంత కావాలా. అది కాక నేను చచ్చినాక ఎక్కడికి పోతాను, నిత్యదే అనే కార్యమే నాకు తెలియటం లేదు. అయితే యేసుక్రీస్తుని తెలుసుకున్నాక నాకు నిత్యదే ప్రత్యాశ దేవుడు ఇచ్చినాడు. అండ్ ఇంకా దేవుని స్నేహం కలిగినాడు. దేవుడు ఎంత గొప్పోడు అని జీవనంలో రుచిచ్చి తెలుసుకోవటం
నాకు కలిగింది. అది కాక జీవనంకి నాకు అర్థం నేర్పించినాడండి. అది కాక నా జీవనంలో అనుదినం ఒక్కొక్క రోజు అతని జొతలోగా నడిచేదానికి, అతని శబ్దం వినేదానికి అండ్ ఇంకా అతని వాక్యాల్ని పాలించటంకు దీని అన్నిటికీ దేవుడు నాకు కృప తెచ్చినాడు. ఎన్నో కష్టాలు, దుఃఖాలు, ప్రయాసాలు, నష్టాలు నా జీవనంలో వచ్చింది. అది వచ్చిన ఆ సమయంలోనూ అతను పెద్ద గొప్ప కృప ఇచ్చి నా మీద దయ చూపెట్టి ఇదివరకు నన్ను విశ్వాసంలో నిలబెట్టినాడు. నేను నా ప్రార్థన, నాది ఆశ ఏమంటే నా సాక్ష్యం ఎవరికే కానీ వాళ్ళందరికీ నన్ను ఒక ఆశ్వాసము, ఒక ఉత్తేజనము కానీ అని ఆత్మార్థంగా ప్రార్థన చేస్తున్నాను. అదే గాడ్ బ్లెస్ యూ ఆల్.